ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నల్గొండ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం నల్గొండ శంకర్ అందిస్తారు. నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు నగరం మోగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి అయితే ఎలక్షన్లు జరిగినాయి. మొత్తం 18 స్థానాలకు, నకరికల్ స్థానానికి ఇప్పుడు ఎలక్షన్లు జరగట్లేవు. ఈ 17 స్థానాలు ఏవైతే ఉంటాయో 17 స్థానాలకు 407 వార్డులు అయితే ఉన్నాయి. 407లకు అయితే ఈరోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ చెప్పి ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ 17 స్థానాలకు గాను 6,64,000 ఓట్లు అయితే ఉన్నాయి. దీంట్లో పురుషుల ఓట్లు మాత్రం 3,22,000 ఓట్లు పైచిలుకున్నాయి. అలాగే మహిళా ఓట్లు 3,44,000 ఓట్లకు పైచిలుకు ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఈ 17 స్థానాల్లో మహిళా ఓట్లే అధికమని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ స్థానాలు ఏవైతే ఉంటాయో ఈ స్థానాలకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. నామినేషన్ స్వీకరణ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ఎన్నికలు జరిగే చోట్లయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి అధికారులను అలర్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇది సోషల్ మీడియాలో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు. మొత్తంగా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి మీద ప్రత్యేక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వారికి ప్రత్యేక సెల్ కూడా దీనికోసం ఏర్పాటు చేశారు. జిల్లా ఆఫీస్ నుండి ఇది వెబ్ కాస్టింగ్ చేశారు. ప్రత్యేక మానిటరింగ్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నల్గొండ జిల్లా కలెక్టరేట్లో మీడియాకు సంబంధించిన ఎంసీ అనే ఆఫీస్ని కూడా ఓపెన్ చేశారు. దాని ద్వారా మానిటరింగ్ చేస్తారంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉంటారో రౌడీ షీటర్స్ని బైండ్ ఓవర్ చేసుకున్నారు. కొంతమంది దగ్గర ఉన్న ఈ వెపన్స్ ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అప్పుడే వాళ్ళు జమ చేసుకున్నారు. వాటిని ఇప్పటికీ కంటిన్యూగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయిందాక వారి వద్దనే ఉంటాయని చెప్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసినా వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెడతామని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ 17 స్థానాలకైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎలక్షన్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లాకు సంబంధించిన కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ మినిస్టర్ నల్గొండ.